దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలం ప్రార్థన చేయడానికి చక్కని పాటలు పాడి ప్రభువైన యేసుక్రీస్తును జీవగల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. కూడి వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ఇప్పుడు దేవుని యొక్క స్వస్థపరిచే హస్తం పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనం ప్రాణాన్ని స్వస్థపరిచే బాగు చేసే దేవుడు అనమాట. మన మనసును బాగు చేసే దేవుడు, మన భావోద్వేగాన్ని దేవుడు స్వస్థపరచాడు పూర్తి. మన భావోద్వేగం, మన చిత్తాన్ని కూడా జీవగల దేవుడు స్వస్థపరిచినాక. కాబట్టి దేవుని ఒక సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు ప్రియుల దేవుడు మనం అవసరాలు ప్రియులారు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మన ప్రాణగాయాలు జీవగల దేవుడు లోతుగా స్వస్థపరిచినాక. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచాడు ప్రియులారు. దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న వారు ప్రాణాన్ని దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. హోలీ స్పిరిట్ దేవుడు అది చేసిన స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు చేయి ఆమేన్. పరిశుద్ధాత్మ వలన పని చేసిన దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రాణములో ఉన్న స్వస్థ చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ప్రాణములో ఉన్న దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది అయినప్పుడు కూడా మనం అందరిలో దేవుడు పిలిచాము. సువార్త ద్వారా దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది, చిన్నది కాదు, చాలా గొప్పది. కానీ దేవుడు కూడా గొప్ప దేవుడు. దేవుని పిలుపు గొప్పది, దేవుడు గొప్పవాడు. కానీ ప్రాణములో స్వస్థ జరగలేదు అంటే దేవుని చిత్తం జరగడానికి ప్రాణములు ఉన్న గాయాలు అడ్డుపడతాయి అనమాట. ప్రాణములు ఉన్న ప్రతి గాయాలు దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి అడ్డుపడుతుంది. కాబట్టి ప్రియులరా మనం ప్రభు నమ్మదైన దేవుడు అనమాట. ప్రభు ప్రాణగాయాలు స్వస్థపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సమయం గడపాలి. ప్రభు సన్నిధిలో ప్రియులరా మనం సమయం గడపాలి. వాక్యంతో ప్రార్థన, ఆరాధన, శుద్ధిలో సమయం గడుపుతున్న కొలది ప్రాణగాయాలు దేవుడు తప్పకుండా స్వస్థపరిస్తాడు. దానితో పాటు ఆత్మ కూడా దేవుడు అధికంగా బలపరిచిన అప్పుడు ఏమవుతుంది? దేవుని చిత్తం నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం పిన్నాళ్ళుగలు జరుగుతాయి అనమాట. జరుగుతాయి. ఆత్మ మనిషి బలపరచబడుతుంది. ప్రాణగాయాలు దేవుడు దానితో పాటు దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రాణమందు కూడా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక మనం ఈ బ్రతకైన కాలంలో అది జరుగుతాయి అనమాట. దానితో పాటు ఎముకలు కూడా దేవుడు బలపరుస్తాడు అనమాట. ప్రాణగాయాలు స్వస్థపరచన కొలది ప్రాణం శరీరంతో కనెక్ట్ ఉంది అనమాట. దానితో పాటు మన ఎముకలు కూడా దేవుడు బలపరుస్తుంది. నాడి నరంబులు అందు కూడా యేసునామం నార్మల్ గా పనిచేస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తమున్న రోజు దాకా మనం బ్రతకనట్టు ఆరోగ్యవంతులుగా బ్రతకనట్టు దేవుడు యేసునామంలో కృప అనుగ్రహించును గాక. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయము 9 అధ్యాయము మనం చాలా సారి చూసిన అధ్యాయం. దానిలో మన దేవుని కృప గురించి రాయబడి ఉంది. దేవుని గొప్ప కృప మాసిదోనియా సంఘానికి దేవుడు అనుగ్రహించారు. దానిలో ఒక వాక్యం పరిలారా మనం చదివి మనం ముందుకు వెళదాం. 2 కొరింథీయులు 9 అధ్యాయము 6వ వచనం. కాబట్టి చాలా సారి ఈ వాక్య భాగాలను చాలా మంది తప్పుపడతారు. వాక్యాలు వేసి తప్పుపట్టే మనసు ఒకవేళ మీకు ఉందేమో. కొందరకు వాక్యం పెడతారనమాట. చాలా విషయాలు తప్పుపట్టేవారు. కానీ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు జీవం గల దేవుడు నా మేలు కొరకు, మనందరి మేలు కొరకు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క మేలు కొరకు పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని దానిలో మాటలు మనం దేవుని యొక్క మాటలు, జీవంగల దేవుని యొక్క మాటలు మన మేలు కొరకు అనమాట, క్షేమ కొరకు అనమాట. ఇది రాసి మనకు అనుగ్రహించేది. కాబట్టి దాన్ని పరిశుద్ధాత్మతో కలిసి చదవడం, ధ్యానించుకోవడం నేర్చుకోవాలి. దాన్ని తప్పు పెట్టవద్దు అనమాట. చాలా మంది తప్పు పెడుతున్నారు. తప్పు పెట్టవద్దు. తప్పు పెట్టడం అంటే మనకి ఇంకొక విషయాలు మనకు తెలుసు అనమాట. దానితో మనం పోల్చుకొని వాక్యంతో కంపేర్ చేసుకొని దీన్ని తప్పు పెడతారేమో, ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు తెలిసాను. కాబట్టి ప్రియులారా మనం దేవుని వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం చూడాలి. కాబట్టి యేసుక్రీస్తు మనం అర్థం చేసుకోవాలి. మనం మేలు కొరకు మేలు
మనకంటే మన మేలు కోరేది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. జీవగల దేవుడు అనమాట. మీకంటే నాకంటే మనందరికంటే మనం అనుకున్నారేమో మన మేలు మీరు అనుకున్నారు అమ్మో మీకు మేలు మీరు మంచిగా ఉండాలని మీరే ఎక్కువ కోరుతున్నారని కాదు. మీరు మీకంటే ప్రభు కోరుతున్నాం, మీకంటే జీవంగల దేవుడు కోరుతున్నాం, మనకంటే జీవంగల దేవుడు కోరుతున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం చాలాసారి అనుకున్నాము నా మేలు ఎవరు కోరుకోవడం లేదు, నేను మాత్రం నా మేలు కోరుతున్నానని మీరు అనుకున్నారు. కానీ ప్రియులారా మనం పొరపాటు జరిగినట్టు. కాబట్టి మన మేలు ప్రియులారా మనకంటే జీవం దేవుడు కోరుతున్నామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన వాక్యం మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానిలో ప్రాముఖ్యమైన వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కావున 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండగోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండగోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. కోనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహము ఇచ్చువాన్ని ప్రేమించును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం మనం విన్నప్పుడే మనకు స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేని నిమిత్తం ఇది రాయబడి ఉంది? పరిశుద్ధ గ్రంథంలో దేని నిమిత్తం రాయబడి ఉంది? నా మేలు కొరకు. అంతేనా? అవును, నా మేలు కొరకు. మీ మేలు కొరకు కాదా? మీ మేలు కొరకు. ఇది ప్రతి దేవుని బిడ్డలు లేదంటే ప్రతి మనుషుల యొక్క మేలు కొరకు ఇది రాయబడి ఉంది అని పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించినాక దేవుడు కృప గ్రహించాలి. ప్రియులారు గ్రహించాలి. అందరి మేలు కొరకు అనమాట. దీనిలో ప్రియులారు మనం చూసినట్లయితే సీడ్ లేదంటే విత్తనాల గురించి మనం చూడవచ్చు. విత్తనాలు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. విత్తనాలు సీడ్ చాలా ప్రాముఖ్యం. ఏ సీడ్ పెడుతున్నామో చాలా ప్రాముఖ్యం, ఎంత పెడుతున్నామో అది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సీడు ప్రియులారా మనం చూసినట్లయితే పంటతో కనెక్ట్ ఉంది అనమాట. పంట కూడా మనకి ఇష్టమే, కానీ సీడు ఎలాగే మనం ఆ సీడును ఎలాగే విత్తనాలు మనం హ్యాండిల్ చేస్తున్నామని చాలా ప్రాముఖ్యం అనమాట. ఏ సీడు మనం ఏ విత్తనాలు మనం పెడుతున్నాం అది కూడా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది వ్యవసాయకుడు కూర్చు మనం తెలిసిన వారు మనందరూ. చాలా కొందరు వ్యవసాయం చేస్తున్న వారు కూడా ఉండవచ్చు పొలంలో కానీ. ఇప్పుడు మనం చూడవచ్చు మనం ఉన్న రాష్ట్రంలో మనం చూస్తున్నట్లయితే మన దేశంలో మంచి వ్యవసాయం చేస్తున్న వారు మనం చూడవచ్చు. మంచి వ్యవసాయ పంటలు ఇప్పుడు మనం చూస్తున్నది మామిడి చెట్లు కానీ ఇంకా జామ చెట్లు కానీ మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఒక మామిడి చెట్టు అక్కడే మామిడి చెట్టుగా ఉండాలి అంటే దాని నుండి పువ్వులు కాయలు రావాలి అంటే మామిడి చెట్టుకు సంబంధమైన లేదంటే దాని ఒక విత్తనాలు గింజ అక్కడ పడింది అనమాట. దాన్ని బట్టి ఆ చెట్టు ఎదిగామన్నమాట. మనం చూసినప్పుడు చెట్టు మాత్రం కనిపిస్తుంది, దానిలో ఉన్న చాలా కాయలు ఉంటాయి. మ్యాంగోస్ అందు కూడా మనం చూసి కొన్నిసారి మనం అబ్బో చాలా బాగుంది, చాలా ఈసారి ఎక్కువ పంట వచ్చింది అని వ్యవసాయకుడు ఎంతో ఆనందిస్తారు. ఇక మనం చూసినట్లయితే వ్యవసాయకుడు మాత్రం కాదు, పక్షులు కూడా ఆనందిస్తాయి. చాలా పక్షులు పోతే ఆహారం కూడా మార్చబడుతుంది. సరే, ఏదైనా ఇప్పుడు ప్రియులారా మనం చూసినప్పుడు అదంతా బాగుంది, దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో రూట్ ప్రియులారా మనం చూసినట్లయితే బేస్ మనం చూసినట్లయితే సీడు మీద ఉంది అనమాట. సీడు కులం లేదంటే ఆ ప్రాంతం, ఆ భూమి కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే విత్తనాలు చాలా ప్రాముఖ్యమైనమాట. విత్తనాలు ఏం చేస్తున్నారు? ద మోస్ట్ పవర్ఫుల్, చాలా గొప్ప విత్తనాలు ప్రియులారా మనం చూసినట్లయితే మనం అది చెప్పవచ్చు, అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. మన పాట పాడినట్టు నిత్యమైన జీవవాక్యం అనమాట. చాలా మోస్ట్ గొప్ప పవర్ఫుల్ విత్తనం అనమాట. కాబట్టి గొప్ప దేవుడు, గొప్ప విత్తనం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన మన ఆత్మలో మన హృదయంలో నాటేశారు. ఇది సువార్త ద్వారానే సాధ్యం. గోస్పెల్ గుడ్ న్యూస్ ద్వారా. హల్లెలూయా.
ఇక్కడ గుడ్ న్యూస్ సువార్త చెప్తున్న వారు శ్రేష్టమైన విత్తనాలు మోసుకొని వెళుతున్నాం అనమాట. చాలా ఖరీదైన విత్తనాలు కలిగి ఉన్నాం వారు. చాలా అంటే చాలా ఖరీదు. ఇక దానికంటే శ్రేష్టమైనది ఏమి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు కంటే శ్రేష్టమైనది ఏమి లేదు. ఎందుకంటే గొప్ప దేవుడు ఇచ్చిన గొప్ప విత్తనాలు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రి, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. మన దేవుడు సృష్టికర్తైన దేవుడు, అన్ని ప్లాన్ చేసే దేవుడు, నిత్య ప్రణాళిక కలిగిన దేవుడు. నిత్య దేవుడికి నిత్య ప్రణాళిక అనమాట. కాబట్టి నిత్య సంకల్పములో, నిత్య ప్రణాళికలో తన ప్రియ కుమార్ని మనకు చేసాం. తండ్రి విత్తనాలుగా పెట్టాం. ఆ విత్తనాలు వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనలో నాటబడే, రక్షణ పొందిన మన అందరిలో నాటబడే సమయం ఇదే. రక్షణ పొందలేని వారికి ఆ క్రిస్తువును చేర్చుకోవడానికి హృదయం ఓపెన్ చేయాలి. వేరే మార్గం లేదు. హృదయం తెరిచి సిలిమించుకోవచ్చు. దేవునికి రక్షణ పొందవచ్చు. ఇది మంచి సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రిన దేవుడు మంచి సమయంలో, చక్కని సమయంలో తన కుమార్ని మనకి ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈరోజు మనం దీవించబడామంటే మనం క్రిస్తువును కలిగిన మనందరం దీవించబడిన వారం. మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా ఇంకా నన్ను దీవించమని మన ప్రార్థన చేస్తున్నాము, తప్పని కాదు. కానీ మనం తండ్రిన దేవుడు యేసుక్రీస్తువును మనకు అనుగ్రహించినప్పుడు, యేసుక్రీస్తు మనలో వచ్చి మన ఆత్మ ప్రాణ శరీరం పరివారణ చేస్తున్నామంటే మనం దీవించబడే గొప్ప దీవెన మనం పొందామన్నమాట. గొప్ప దీవెనంగా పొందాలని కాదు, గొప్ప దీవెన ప్రియులరా యేసుక్రీస్తు అనమాట. నజరేయుడైన యేసుక్రీస్తు ఈ యుగములో గాని రాబో యుగములో గాని గొప్ప దీవెన ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు. అది గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. కొందరికి గ్రహింపు లేదే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గొప్ప దీవెన ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సీలుడు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు తండ్రైన దేవుడు చాలా శ్రేష్టమైనది ప్రియులారా మనలో విత్తనాలుగా పెట్టాము. ఆ క్రీస్తు మనలో అనుదినం ఎదుగుతున్నాం. ఇప్పుడు విత్తనాలు చాలా ప్రాముఖ్యం. విత్తనాలు వేసుకోవడం, అది నమ్మకంగా వేసుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనములో గుర్చు విత్తనాలు గుర్చు చాలా క్లియర్ గా రాయబడింది. ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు. కాబట్టి విత్తనాలు పుట్టిగా రాదనమాట. విత్తనాలు మనం తయారు చేసేది కాదు. విత్తనాలు ప్రియులారా మనం తయారు చేసేది కాదు. ఇది జీవం కలిగిన దేవుని చేత నిర్మించబడాం, సృష్టించబడాం అనమాట. అంటే దానికి రూట్ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అనమాట. విత్తనాలు ఇప్పుడు ఒక వ్యవసాయకుడు ఒక మామిడి చెట్టు, దానికి సంబంధమైన విత్తనాలు కావచ్చు, లేదంటే జామ చెట్టు సంబంధమైన ఆకులు కావచ్చు, ఏదైనా సరే గింజలు వారు చేతులు ఉన్నామంటే దానికి ఆధారం దేవుడు అనమాట. దేవుడు లేదు, దేవుడు అనమాట. దేవుడు విత్తనాలు ఇచ్చేది దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ గాడ్ ఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ సీడ్. నిజమే, సత్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం కొన్నిసారి అనుకున్నాము మనమే అది తయారు చేస్తామని. కాదు ప్రియులారా, మనం కాదు, దేవుడు అనమాట. విత్తనాలు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ఒకటి దానిలో శ్రేష్టమైన విత్తనాలు యేసుక్రీస్తును అనుగ్రహించాం. వాక్య ప్రతిష్ట అది కూడా ఒక విత్తనాలు అనమాట. వాక్య ప్రతిష్ట చాలా గొప్ప విత్తనాలు. ఆహారం ఇవ్వడం అది కూడా ఒక విత్తనాలు అనమాట. కాబట్టి ఇప్పుడు మన ఆత్మీయ జీవితం విత్తనాలతో చాలా కనెక్ట్ ఉంది అనమాట. అంటే పండ్లతో పంట మనం కొయ్యాలంటే విత్తనాలు ఎలాగ మనం హ్యాండిల్ చేస్తున్నామని చాలా ప్రాముఖ్యం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం ఆత్మీయురాలిగా బ్రతకాలి. ఆత్మీయుడుగా బ్రతికినప్పుడు, ఆత్మీయురాలిగా బ్రతున్నప్పుడు ప్రేమ విత్తనాలు పెడతాం. ప్రేమ విత్తనాలు పడినప్పుడు మనకు తిరిగి ప్రేమ పొందుతాం. ఇంకా మనం ఇతరులతో దయ చూపినప్పుడు మనకు తిరిగి దయ మనం అనుభవిస్తాం అనమాట. ఇద్దరుకు మనకు సహాయం చేసినప్పుడు మనం కూడా తిరిగి సహాయం తప్పకుండా పొందినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మేలు చేయుడి, కీడు చేయవద్దు, మేలు చేయుడు. మేలు చేసిన వారికి మేలు వారు పొందుతారు అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు అనుభవిస్తున్న అనవసరమైన కొన్ని శ్రమలు ఉంది.
అది మనం పెడుతున్న విత్తనాలు పొరపాటుగా అనవసరమైన విత్తనాలు పెడుతున్న దాన్ని బట్టి కూడా అనవసరమైన శ్రమలు కూడా వస్తాయి. ప్రత్యేకంగా మనం శరీరానుసరంగా బ్రతుకుతున్నప్పుడు ఆత్మానుసరంగా బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శరీరానుసరంగా విత్తనాలు పెడుతున్నప్పుడు దానికి సంబంధమైన కోత పంట వస్తాయి అన్నమాట. కాబట్టి విత్తనాలు, కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసరంగా ఆత్మీయురాలుగా పరిశుద్ధంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు ఆ విషయంలో తప్పిపోయినప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బెర్షెబాలో అంటే పాపం చేస్తున్నప్పుడు దావీదు శరీరానుసరంగా విత్తనాలు వేశారు. ఆయన మంచి వ్యక్తి, దేవునితో చాలా సంబంధం రిలేషన్షిప్ కలిగిన వ్యక్తి. అని ఏదో ఒక రోజు తన ప్రార్థన తగ్గిపోయి ఉండొచ్చు, ఆరాధన తగ్గిపోయి ఉండొచ్చు, దేవుని యొక్క ప్రశంస లేని ఒక అనుభవంలో సాతాన్ శోధించి ఉండవచ్చు. శోధనలో పడాము, పాపం చేశాము. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే తన జీవనంలో చాలా ఇబ్బందులు వచ్చామన్నారు. చాలా ఇబ్బందులు తన వేసిన విత్తనాన్ని బట్టి. కాబట్టి ప్రియులారా ఏ వ్యక్తి అయినా సరే శరీరానుసరంగా విత్తనాలు పెడతారో వారికి శరీరానుసరంగా దాని కోత ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం ఎలాగ విత్తనాలు వేస్తున్నాము, ఆత్మానుసరంగా మనం మాట్లాడుతున్నామా, లేదంటే ఇప్పుడు కూడా శరీరానుసరంగా బ్రతుకుతున్నామా? కాబట్టి మన ఆత్మీయ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించిన మనం పరిశుద్ధాత్మ వలన ఆత్మీయులుగా కొనసాగించాలి. మధ్యలో శివునికి మనం శరీరానుసరంగా బ్రతికే వారు ఆకాశాయికు రావద్దన్నమాట. మనం ఆత్మీయ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రారంభించాం. కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి మన ఆత్మీయ జీవితంగా కొనసాగించాలి అనమాట. మధ్యలో మనం శరీర క్రియలు చేసేవారుగా డైవర్ట్ అయిపోవద్దనమాట. అవకాశం ఉంది అనమాట, అవకాశం ఉంది, కానీ అలాగ వెళ్ళవద్దు. కాబట్టి మనం అందుకొరికే మన ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో తగ్గిపోవద్దు. ఇప్పుడు ఆత్మ మనిషి, ఎందుకంటే బైబిల్లో రాయబడింది మన శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మీయులుగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 2 కొరింథీయులు 8:9 ఫైనాన్షియల్ విషయం గురించి రాయబడి ఉంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ విషయం గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన విషయం, ఈ డబ్బు సంబంధమైన విషయాలు చూస్తుంటే డబ్బు అంటే చాలా చిన్నదన్నమాట, పెద్దది కాదు. కొన్నిసారి మన మనసులో ఇలాగ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఈ కాలంలో, అందరు కాదు కొందరు. ఆత్మీయ విషయం చిన్నదని, ఈ వరల్డ్ స్టాండర్డ్ లేదా లోక సంబంధమైన ఆశీర్వాదాలు చాలా గొప్పదని. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలతో చూసినట్లయితే ఈ డబ్బు విషయం, ఫైనాన్షియల్ విషయం, భూ సంబంధ విషయాలు చాలా చాలా చిన్నదనమాట, చాలా చిన్నదనమాట. కాబట్టి చిన్నదని మనం పెద్దగా చూస్తున్నాము, కానీ గొప్ప ఆత్మ సంబంధ విషయాలు మనం చిన్నగా చూస్తున్నారు. కాబట్టి అక్కడ మనకు మార్మల్స్ కావాలి, చేంజ్ కావాలన్నమాట, టూల్ చేయాలి. మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును శుద్ధి చేయలేక. ఇప్పుడు చిన్న విషయం ప్రియులారా మనం చూస్తున్నది 2వ కొరింథీయులు 8:9 ప్రియులారా ఫైనాన్షియల్ విషయం గురించి స్పష్టంగా రాయబడింది. దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మన ఫైనాన్షియల్ గా చాలాసారి మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మనం చాలాసారి చెప్తారేమో పరిస్థితి బాగోలేదు, లేదంటే పలానా వ్యక్తి నమ్మకం లేదు, పరిస్థితి మీద మనం పెడతారేమో, లేదంటే పలానా వ్యక్తి నమ్మకం లేదు కాబట్టి నా అవసరాలు తీర్చబడలేదు అని మనం చెప్తున్నారేమో, లేదంటే ఇంకా దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని కొందరు చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నా, మన అవసరాలు తీర్చబడలేదంటే పరిస్థితులు బాగలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను, లేదంటే ఫలానా మనిషి నమ్మకంగా నాకు సహాయం చేయడం లేదు కాబట్టి ఇలా ఉన్నాను, లేదంటే దేవుడు నాకు నా ప్రార్థన మాత్రం వినలేదని, దూకుడికి జరగడం లేదని అని మనం అనుకున్నారు. ఎలా ఉంది మన ఆలోచన? కాబట్టి ఇప్పుడు ఇలా మనం తిరిగి ఇప్పుడు ఏం జరగాలి? మనం హృదయం చెక్ చేయాలి, మన లైఫ్ చెక్ చేయాలి. దానికి జవాబు వస్తుంది. మనం వేరే వారి దగ్గరకు వెళ్ళి చెక్ చేయాల్సిన ఒక పరిస్థితి మనకు ఉండవచ్చేమో, వేరే వ్యక్తులను మనం. కానీ ప్రియులారా మనం మన హృదయాన్ని చెక్ చేస్తే ఆన్సర్ వస్తాను. మీ హృదయం, మీ జీవితం, మన జీవితం, నేను నా జీవితం చెక్ చేసి ఉండే దానికి జవాబు వస్తుంది. కారణం లేదా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ హృదయంలో ఉన్న తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది.
హృదయంలో ఉన్న తీర్మానం. కాబట్టి బైబిల్లో బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఒక వ్యక్తి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం విత్తనాలు వేసుకోవాలి. హృదయంలో నిశ్చయించుకోవాలి, ప్రార్థన చేయాలి. నేను ఎంత విత్తనాలు పెట్టాలి, ఏ విత్తనాలు పెట్టాలి, అది మీరు నిర్ణయించడానికి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. మీ చేతుల్లో ఉంది, అంటే కీ మీ చేతుల్లో ఉంది అనమాట. కీ అయితే మీ చేతుల్లో ఇచ్చాం, కానీ మీరు అది ఎలా వాడుతున్నారు, అది దాని మీద ఉంది అనమాట. దాని మీద ఎలాగ మీరు వాడుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మలు ఆధారపడి నేను లేదంటే మీరు లేదంటే మనం నమ్మకంగా వాడలైతే తప్పకుండా పరిస్థితులు 100% చేంజ్ అవుతుంది. అది ఆపడానికి సాతానికి వీల్లేదు, ఏ మనుషులకు వీల్లేదు. కానీ ఫస్ట్ మన హృదయం మారాలి అనమాట. హృదయం నిర్ణయాలు పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయం చేసే కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక ఇక్కడ మనం చాలాసారి ఓడిపోతుంది. ఇప్పుడు ప్రియులారా మనం ఈ విషయంలో మనం ప్రాక్టీస్ కావాలి, ట్రైనింగ్ కావాలి. మనకు పరిశుద్ధాత్మ ట్రైనింగ్ కావాలి, వాక్యం ద్వారా శుద్ధీకరణం మనకు కావాలి, దేవుని స్వరం విధి చేసే అనుభవం మనకు కావాలి. ఆ ట్రైనింగ్ మనం హృదయానికి మీరు ఇవ్వాలి. వేరే ఇస్తారు, మీ హృదయానికి మీరే ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మన హృదయాన్ని ప్రియులారా మనం దేవుని వాక్యం మనకి లోబడి బ్రతకడం మన హృదయం నేర్చుకోవాలి అనమాట. మన మనసు నేర్చుకోవాలి, అమలుపరచాలి. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది నిజమైన మాట, సత్యమైన మాట. ఆకాశము మన పాట పాడి ఆకాశం భూమి మారుతాయి, అన్ని మారుతాయి, కానీ వాక్యం మాత్రం నిత్యం నిలబడదు. కాబట్టి ప్రియులారా మనం పరిస్థితి మారాలి అంటే మన హృదయంలో ఉంది, మీ హృదయంలో ఉంది. మనం అనుకున్నాము ఫలానా వారు మార్చబడి ఉండే మనకు మేలు వస్తుంది, కొంతమంది కరెక్టే, కానీ దానికంటే ఆ వ్యక్తి మారవద్దని కాదు, కానీ దానికంటే ఎక్కువ మనం మారి ఉండే మన పరిస్థితి మారుతుంది అన్నమాట. మనం మారాలి, నేను మారాలి, మన హృదయం మారాలి అనమాట. మన హృదయం దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా మన ఆశీర్వాదాలు మనం అనుభవించలేదు అంటే దానికి జవాబు మన హృదయంలో, మీ హృదయంలోనే ఉంది. దానికి కారణం స్తోత్రం. దానికి జవాబు మీ హృదయంలోనే, బయట కాదు. స్తోత్రం. కాబట్టి మన హృదయాన్ని వాక్యం అనుసరంగా మళ్లించుకోవాలి. అది మన చేతుల్లో, వేరే వారి చేతుల్లో కాదు. కొన్నిసారి దేవుని చేతుల్లో అని మనం చెప్తారని, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మీరు నిశ్చయించుకోవాలి. అంటే తీర్మానం, ఫ్రీ విల్ దేవుడు మనకి ఇచ్చాం. ఆ ఫ్రీ విల్ సరిగా వాడుకోవాలి అనమాట. దేవుని చిత్తానుసరంగా మనం వాడుకోవాలి. ఫ్రీ విల్ ఉంది, ఆ ఫ్రీ విల్ మనం సరిగా వాడుకోవాలి. ఆదాం ఈ విషయంలో ఫెయిల్ అయిపోయినట్టు మనం చూడొచ్చు. అవి కూడా ఫ్రీ విల్ తప్పుగా వాడుకున్నాం. ఇంకా కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ఫ్రీ విల్ దేవుని చిత్తానుసార తండ్రి చిత్తం గ్రహించుకొని వాడుకున్నాం. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం, ఏ గ్రూపులో మనం ఉన్నాం, ఏ గుంపులు ఉన్నాం. పడిపోయిన ఆదాం అనేలాగా మనం బ్రతుకున్నామా, లేదంటే రెండవ కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ఉదయేసుకొని తండ్రికి ఇష్టడుగా బతుకు. కాబట్టి ఇప్పుడు మన హృదయం దేవుని పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయం లోబడినాక, మన హృదయం, మీ హృదయం, మన హృదయం అంటే మనం లోబడాలి. మన ఇంటిలో ఉన్న వారు కూడా నేర్పించాలి, ప్రతి ఒక్కరు నేర్పించాలి, టీచింగ్ చేయాలి. మీరు నాకు లోబడలేదు అంటే కూడా అది వేరే విషయం. దేవునికి లోబడాలి. దేవునికి లోబడడం మన హృదయాన్ని మనం నేర్చుకోవాలి, ఇద్దరు మనం నేర్పించాలి. దానిలో ఉంది ఆశీర్వాదాలు మనం అనుభవించే విషయం. ఇది మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేదంటే చాలా ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో మనం వెనుక ఉండడానికి అవకాశాలు ఉంది. చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మన హృదయాన్ని మర్చుకోవాలి వాక్యం. కాబట్టి దేవుని కంటే మనం గొప్పవారు కాదు, దేవుడే గొప్పవాడు. ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. గొప్ప దేవునికి మనం లోబడాలి. మన ప్రశ్నలు అడుగుతూ సమయం వేస్ట్ చేయడం అవసరం లేదు. కొందరు ప్రశ్నలు అడుగుతారు, అన్నిటికీ ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతూ ప్రియులారా మనం సమయం వేస్ట్ చేసుకొని చాలా మంది ఉన్నారేమో. ప్రశ్నలు, దానికి ప్రశ్న, దీనికి ప్రశ్న, అన్నిటికీ జవాబు కావాలి, అప్పుడు నేను లోపడదామని. కానీ ప్రియులారా మనం సృష్టికర్త జీవగల దేవుని స్వరానికి త్వరగా లోపడడం అంతా మనకు మంచిది అనమాట. అంతా మనం దేవుని ఆశీర్వాదాలు త్వరగా అనుభవిస్తాయి అనమాట. కాబట్టి మన హృదయం పరిశుద్ధాత్మ దేవుడు మార్చినాక, కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే మన హృదయంలో
నిశ్చయించుకోవాలి అని అంటే నేను విత్తనాలు. ఇప్పుడు విత్తనాలు ఇప్పుడు ఇలా నమ్మకంగా ఎవరైతే పెడతారో వారికి దారిలో ఓపెన్ అవుతాయి అన్నమాట. దారిలో మూయబడి ఉండలేదు, ఓపెన్ అవుతాయి, సేమ్ ఓపెన్ అవుతాయి. విత్తనాలు పెట్టి చూడండి, దారిలో ఓపెన్ అవుతుంది. బైబిల్లో అదే రాయబడి ఉంది. ఆమె పరిశుద్ధ గ్రంథం అది మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. విత్తనాలు మనం వేసినప్పుడు దానికి వారి కొరకు రిసోర్ట్స్ ప్రియులారా జీవగల దేవుడు ఓపెన్ చేస్తాడు. నూతన దారిలో దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అది దేవుని చేతులు ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా అది దేవుని చేతులు ఉంది. కాబట్టి మనం చేయాల్సింది మనం చేయాలి, మిగిలినది ప్రభు చేస్తాడు. కాబట్టి మనతో దేవుడు గొప్ప కార్యాలంతా ప్రభు చేస్తున్నాం అని చిన్న విషయం చేయడానికి ప్రయత్నం, పెద్ద విషయం చేయడానికి కాదు, చిన్న విషయం. అది కూడా దేవుడు మనకు విత్తనాలు ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు. విత్తనాలు ఇవ్వలేదు అంటే అది అసాధ్యం. కానీ దేవుడు సృష్టికర్తైన దేవుడు తప్పకుండా విత్తనాలు వేస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించండి సోదరం. ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అని ఆ విత్తనాలు మన ఫెయిత్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలని మనం. కొన్నిసారి మన చేతిలో ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఇదంతా నాదని మనకు వస్తాయి, అంతా నాది. కానీ ఇచ్చేదేమో దేవుడు. మన చేతిలో వచ్చినప్పుడు అంతా నాది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మన చేతిలో వచ్చిన తర్వాత కూడా. కాబట్టి దేవుడు మీకు కుమార్తె ఇచ్చినప్పుడు, కుమారుని ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఇచ్చామన్నమాట. కానీ దేవుడు మనం చూడడానికి ఇచ్చామంది, దాన్ని పెంచుకోవడానికి, పొడ్చుకోవడానికి, మంచి త్రోవలో నడిపించుకోవడానికి దేవుడు మనకు ఇచ్చాం. మనమేమో గ్రహ నిర్వాహకులం అనమాట, గ్రహ నిర్వాహకులు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చాం. కాబట్టి మనకు ఇల్లు కానీ ఏది ఇచ్చినా అది దేవుడు మనకి ఇచ్చాం అంతే. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవునికి దాని మీదే అధికారం ఉంది, మన మీద కూడా దేవునికి అధికారం ఉంది. దేవునికి అధికారానికి లోబడి మనం బ్రతకడమే మనకు ఆశీర్వాదం. దేవునికి అధికారానికి లోబడి బ్రతకడం వలన మనకు ప్రొటెక్షన్ ఉంది, కాపుదల ఉంది అన్నమాట. దేవునికి అధికారానికి లోబడి మనం బ్రతుకున్నప్పుడు మనకు దేవుని కాపుదల ఖచ్చితంగా ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని అధికారానికి లోబడి బ్రతకడం అంటే దేవుని స్వరమిని దానికి మనం లోబడడం అనమాట, హృదయంలో లోబడడం. కాబట్టి మన హృదయం ఆశీర్వాదంతో మనం అనుభవించే బ్లెస్సింగ్స్ తో చాలా కనెక్షన్ ఉంది అనమాట. అది చాలాసారి ఈ విషయంలో మనం చూసినట్టే పక్కన ఉన్నవారు మీద మనం పెడతారని. సరే, పక్కన ఉన్నవారు మంచి లేదమ్మో, కొందరు మంచి ఉండవచ్చు, కొందరు మంచి లేదని. కానీ మీరు లేదా నేను ఎలా ఉంది, మీరు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మనం పరిశుద్ధాత్మతో కలిసి మంచి విత్తనాలు వేస్తున్నారా? వేస్తున్నామంటే బైబిల్ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుంది చూడండి. 9:6 2 కొరింథీయులు 9:6. రిమెంబర్ this, a farmer who plants only few seeds will get a small crop, but the one who plants generously will get generous crop. ఇది ఫైనాన్షియల్ విషయం అని ఇది అన్ని విషయంలో సేమ్ అన్నమాట. ఆత్మ సంబంధ విషయాలు మనం నమ్మకంగా విత్తనాలు వేసేవారుగా ఉండే దాని యొక్క మేలు మనం అనుభవిస్తాయి అనమాట. దానిలో మనం ఫస్ట్ ఆత్మ సంబంధ విషయం మీదే ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవులతో ప్రార్థన చేసే విషయం, సువార్త విషయం, క్షమించే విషయం, పరిశుద్ధంగా బ్రతికే విషయం, ఆత్మ సంబంధమైన విషయం, పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ చేసే విషయం, దానిలో మనం నమ్మకం ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయంలో నమ్మకం ఉండాలి. దానితో పాటు ఫైనాన్షియల్ గానీ దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం, దాంట్లో కూడా మన ఫెయిత్ఫుల్ ఉండాలి. ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి చాలాసారి మనం విత్తనాలు వేయడానికి ఉన్నది కూడా మనం తిన్నారేమో, లేదంటే మన కొరకు అది వాడతాము. కాబట్టి విత్తనాలు వేయడానికి ఉన్నది మనం వాడుకోవాలన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన విత్తనంలో కొంతమంది పక్క పెట్టుకోవాలి, కొంతమంది విత్తనాలు ఇంకా మరలా వేయడానికి కొరకు వాడుకోవాలి. అంతా మనం తినవద్దనమాట. అంతా తిని ఉండే తర్వాత కొత్త కొరకు ప్రార్థన చేసుకొని ఉండే కొత్త ఎలా వస్తాయి? విత్తనాలు పెట్టకుండా హార్వెస్ట్ పొందడం, దాని గురించి మనం చూడవచ్చు. మత్తయి సువార్త 25:14 నుండి మనం చూసినట్లయితే ఒకరికి 5 గంటు తాళం ఇచ్చాము, 5 తాళం ఇచ్చాము, ఒకరికి 1 ఇచ్చాము. 1 పొందిన వ్యక్తి అది దాచి పెట్టామన్నమాట. అంటే ఆయన విత్తనాలు వేయడం లేదనమాట. విత్తనాలు లేని వ్యక్తి గురించి మంచి దాసుడు అని యజమానుడు పిలవలేదు, దుష్ట దాసుడు అని పిలుస్తున్నా అనమాట. కాబట్టి ఆ విత్తనాలు వేసి 2 తాళంలు ఇంకా ఇంక్రీజ్ చేస్తున్న వ్యక్తి, 5 తాళంలు ఇంకా 10 తాళంలు ఇంక్రీజ్ చేస్తున్న వ్యక్తి గురించి ఎలా నమ్మకమైన దాసుడు అని యజమానుడు చెప్తాడు.
హల్లెలూయా. కాబట్టి మన గురించి దేవుడు ఏం చెప్తారు? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఫెయిత్ఫుల్ ఉండాలి దేవుని ముందు. మన హృదయం ఫెయిత్ఫుల్ గా బ్రతకడం పరిశుద్ధాత్మ వలన మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే ప్రియులారా మనం బ్రతుకుతున్న వ్యక్తులు ఉండే దారిలో తప్పకుండా ఓపెన్ అవుతుంది. కానీ అలాగే లేదు అంటే ఎలాగ దారిలో ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇది మన కొరకే రాయబడి ఉంది. అందుకొరకు బైబిల్లో రాయబడింది 7వ వచనం, యూ మస్ట్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఎంత మీరు విత్తనాలు పెట్టాలో, ఆత్మానుసరంగా మీరు విత్తనాలు పెడుతున్నామా, శరీరానుసరంగా విత్తనాలు పెడుతున్నామా, ఫైనాన్షియల్ విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మరి మన హృదయంలో నిర్ణయం చేసుకోవాలి. పక్కన ఉన్న వారితో అడుగుమని బైబిల్ మనకు నేర్పించడం లేదు, కానీ మనం అదే జరుగుతుందేమో. పక్కన ఉన్న వారితో మనం అడుగుతారు ఎంత పెట్టాలి. కానీ మనం అడగాలి, జీవగల దేవునితో అడగాలి. ఇది మనం నేర్చుకోవాలి, మన ఇద్దరిలో నేర్పించాలి. నువ్వు ఎంత పెట్టాలని, నిన్ను సృష్టించిన, నిన్ను దీవించిన జీవగల దేవునితో నువ్వు అడుగువని మనం నేర్చుకోవాలి. ఇద్దరిని కూడా అదే నేర్పించాలి. కానీ మనం చాలాసారి దేవుని యొక్క పార్ట్ మనం చేస్తున్నారేమో. కాబట్టి మన జీవగల దేవునితో ప్రియులారా మనం అడగడం తప్పు కాదు. ఈ విషయంలో దేవుని స్వరం మనం వినాలి. హల్లెలూయా. కాబట్టి యూ మస్ట్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి ఎంత విత్తనాలు పెట్టాలని మీ నిర్ణయం ఉంది అనమాట. అంటే చాలా మంది ఈ విషయంలో తప్పుడు నిర్ణయాలు విన్నాం. నాకు ఇందే చాలు, నాకు ఏమీ వద్దు. కొందరు ఒక జీవిత విధానం మనం చూసినట్లయితే, నాకు ఏమొద్దు. ఇప్పుడు 0 విత్తనాలు పెడుతున్న వ్యక్తి ఆయన ఏం చెప్తున్నారు? ఆయన చెప్తున్నదే తన జీవితం ద్వారా దేవునితో మాట్లాడతాను, జీవితం కూడా దేవునితో మాట్లాడతాను అనమాట. తన ఆలోచన విధానంలో మన మాటలు మాత్రం కాదు, తన జీవితం, ఆ మనసు, ఆలోచన విధానాలు, తప్పుడు నిర్ణయం ద్వారా కూడా మాట్లాడతాను అనమాట. నాకు ప్రభువా ఏమవుతు. నోటితో ప్రార్థన చేస్తారేమో, నాకు ఎక్కువ కావాలని నోటితో ప్రార్థన చేస్తారేమో. మన హృదయం నుండి మాట్లాడుతున్న ఒక లాంగ్వేజ్ ఉంది, అదే మన క్రియ, పరిశుద్ధాత్మ దేవునికి లోబడే విషయం. కాబట్టి దానిలో నాకేమవుదు. ఇప్పుడు దేవుని కొరకు మనం వెళ్ళైన వ్యక్తిలో ఉండే ఏం మాట్లాడుతుంది? నాకు కొత్త వద్దు అని చెప్తుంది, కానీ నోటితో నాకు ఎక్కువమని కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు ఎలాగే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలా అందుకొరకు మన హృదయం వాక్యానుసారంగా మార్చుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం తీర్మానం చేసుకొని, నేను బ్రతకాలి, మీరు బ్రతికి ఉండే పరిస్థితులు తప్పకుండా చేంజ్ మనకు చూడవచ్చు. చేంజ్ చూడడం లేదంటే హృదయం దేవుని చిత్తానుసారంగా ఉన్న నిర్ణయం తీసుకోవడం లేదు. నోటిలో చెప్తున్న వేరే గొప్ప విషయాలు చెప్తారు, కానీ 2 కనెక్ట్ అవ్వాలి అన్నమాట. 2 సమానంగా రావాలి. హృదయం, మాటలు 2 సమానంగా రావాలి. కాబట్టి నోటిలో మాటలతో చెప్పడం మాత్రం కాదు దేవుడు ఆలోచించేది, లోపల ఉన్నది కూడా ప్రభు చూస్తాడు. బైబిల్ అదే నేర్పిస్తుంది. హృదయం దేవుడు చూస్తున్నామన్నా, సమూహ ప్రవక్త దేవుడు స్పష్టంగా చెప్పారు. హృదయం దేవుడు చూస్తున్నాం, మనిషి ఏమో బయట అంతా చూస్తున్నాం. బయట ఉన్న మాటలు ఎలా ఉంది, ఓకే మంచి అని ప్రజలు చెప్తారని, కానీ దేవుడు చెప్పాలంటే లోపల నుండి రావాలన్నమాట. లోపలి అంటే హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. అంటే భూమిలో బ్రతికినప్పుడు నేను నిర్ణయం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. దాన్ని కొందరు అడ్డుపడితేమో, దేవుని సత్యాలు, వాక్యాలు తెలియలేని వారు కొందరు అడ్డుపడతాయి. కానీ దాన్ని మనం పడుచుకోవాలంటే మనం ముందుకు వెళ్ళాలి. కానీ దేవుని స్వరానికి అబ్రహాం అలాగే మనం లోబడాలి. దేవుని చిత్తానికి మనం లోబడి ఉండే ఎవరికి మేలు, మీకే మేలు, ఎక్కువ మేలు. ఇద్దరిలో కూడా క్షేమం ఉంది. ఎవరైతే దేవునికి బ్రతుకుతున్నారో వారి వలన ఇద్దరికి కూడా మేలు ఉంది. మనమేమో ఆ మేలు కొరకు మాత్రం కోరుతారేమో, కానీ మనం అలాగే బ్రతకాలని కోరుకోవడం లేదని. మనమేమో మేలు పొందాలని చాలా ఆశ ఉండొచ్చు, కానీ ఇద్దరులకు మేలుకరంగా ఉండాలని మనకు ఆశ లేదని. కాబట్టి ప్రియులారా, బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం వేస్తున్న విత్తనాలు చాలా ప్రాముఖ్యం. అంటే మన తీర్మానాలు చాలా ప్రాముఖ్యం, నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం. దాని మీద ఉంది హార్వెస్ట్. కాబట్టి కొద్ది చాలు ఉండే తప్పు అని చెప్పడానికి వీల్లేదు. ఓకే, మీరు దానిలో తృప్తి కలిగి ఉండాలి, కానీ కంప్లైంట్ చెప్పడానికి వీల్లేదు. చనగవద్దు, గుణవద్దు, దేవుడు ఎందే నన్ను దీవిస్తారని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అది మన హృదయంలో ఉన్న తీర్మానం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా కొందరు మనం చూసినట్లయితే వాక్య సత్యాలు నేర్చుకొని పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు చేసుకొని, మంచి విత్తనాలు వేసుకొని, మంచి కొత్త హార్వెస్ట్ అనుభవించుకొని హాయిగా బ్రతున్న వారిని మనం చూడవచ్చు. కొందరు మనం చూసినట్లయితే తప్పుడు నిర్ణయాలతో, స్వార్థంతో, త్యాగపూర్వమైన మనసు లేదు కాబట్టి
తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మెసేజ్, తప్పుడు నిర్ణయాల్లోనికి నడిపిస్తాయి. కాబట్టి వారు మామూలు, కొందరు మామూలు, కొందరు ఇంకా చాలా ఆమె తక్కువ స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మన పరిస్థితి మారాలంటే ప్రార్థన చేయాలి. నా హృదయం దేవా మార్చు, హృదయం దేవా మీ చిత్తానుసరంగా నిర్ణయం చేసుకో, కృప నాకు దయచేయము, నేర్పించమని ప్రార్థన చేయాలి. అది మనం చేయాలి, అంతే. చేసి చూపాలి, ప్రభుత్వం చేసి చూపాలి. పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేస్తాడు. చూడండి, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి, మన పిల్లలు నేర్చుకోవాలి. మీరు ఎలాగ నిర్ణయం చేసుకోవాలి, ప్రభుత్వం మాట్లాడటం నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం నేర్చుకోవాలి, దాన్ని నేర్పించాలి. బాబు, మీరు దేవునితో మాట్లాడు, నిర్ణయం చేసుకో. కుమార్తె, నీవు దేవునితో మాట్లాడు, నిర్ణయం చేసుకో అని మనం నేర్పించాలి. ప్రతిసారి నన్ను అడుగుమంటే ప్రజలు వారు విసిగిపోతారు. నేను దేవునితో అడుగుమంటే వారు విసిగిపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవునితో మనం అడగాలి, దేవుని స్వరం విని మనం బ్రతకాలి, మన ఇద్దరు ఇది నేర్పించాలి. అప్పుడు మన లైఫ్ తప్పకుండా చేంజింగ్ జరగదు. చూడండి, ఇంకా బలవంతంగా మనం విత్తనాలు పెట్టే అవసరం లేదు. ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. సంతోషంతో ఎవరైతే విత్తనాలు పెడుతున్నారో, ఉత్సాహంతో ఎవరైతే విత్తనాలు పెడుతున్నారో వారు దేవుడు, గాడ్ లవ్స్ ఏ పర్సన్, ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నామని రాయబడు. అంటే ఆ వ్యక్తి దేవుడు వలన బ్రతుకుతున్నామన్నమాట. ఎందుకంటే తండ్రిన దేవుని ఒక గొప్ప గుణం, ప్రేమపూర్ణుడు, తన కుమారుని మనకి ఇచ్చేసాను. కుమారుడు మాత్రం కాదు, ఇంకా మనం చూస్తున్న అంతా కూడా చూసినట్లయితే దేవుడు ఇచ్చేదన్నమాట. దేవుడు ఇవ్వకుండా ఏమీ లేదు, అన్ని దేవుడు సట్టిగారుతున్న దేవుడు సట్టించేది. మనం అనుభవిస్తున్నాం అంతే. భూమి కానీ, ఇప్పుడు ఆశీర్వాదాలు కానీ, నీళ్లు కానీ, ఆహారం కానీ అంతా కూడా దేవుడు మనకి ఇచ్చేది. ప్రాణం కానీ, మన శరీరం కానీ, ఇదంతా కూడా మన కొనేది ఇదంతా మన శరీరం కానీ దేవుడు సృష్టించారు, ప్రాణం దేవుడు ఇచ్చారు. ఇప్పుడు అంతా ఇచ్చే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. సంతోషంతో విత్తనాలు పెట్టే వారు చూసి దేవుడు ఆనందిస్తారు. ఎందుకంటే వారు తప్పకుండా అనేకులకు దీవెనకరంగా వారు దీవించబడతాయి, వారి దీవెన ఎవరు ఆపుతారు? ప్రియులారా, నమ్మకంగా విత్తనాలు పెడుతున్న వారు, ఒక ఆత్మానుసరంగా బ్రతున్న వారు, ఆత్మసమ దీవెనలు లేదంటే దేవుని చిత్తానుసరమైన ఈ దీవెనలు ఇద్దరులకు అందిస్తున్న వారు ఆశీర్వాదం అనుభవించకుండా ఎవరు ఆపుతారు? వారు సాతాను ఆపలే, మనుషులు ఆపలే. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ దేవుడు పెట్టినది అనమాట. అది జరగాలి, తీరాలన్నమాట. దేవుడు ఉన్న కాబట్టి దేవుడు చెప్పినది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నప్పుడు పని జరుగుతుంది. అవాధికారులు ఎవరు ఆపలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన వాక్యానుసారంగా బ్రతకడం, ఈ విషయంలో మన మనసును మనం నేర్పించాలి. మన మనసును మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే దాన్ని మర్చుకోవాలి. ఎందుకంటే దానికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచన మన మనసులో ఉంది అనమాట. అందుకొరకు ఇలాగ చేయమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దానికి వ్యతిరేకమైన చాలా ఆలోచనలు మన మనసులోనే ఉండవచ్చు. దేవుని ఒక స్వరం వినకుండా మన మనసులోనే తిరుగుబాటు స్వభావం, అవిధేయత, స్వార్థ ఆలోచన, అవిశ్వాసం, అనుమానాలు, భయం ఆలోచన. కాబట్టి దానిను మన మనసును మనం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. మన సొంత మనసుకు మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే దాన్ని నేర్పించి వాక్యం ఆ లైన్లోనికి తీసుకొని రావాలి. అలాంటి వ్యక్తులు తప్పకుండా దీవెన అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా మనం చూస్తుంటే, మనం ప్రార్థన ఊరుగా మనం విత్తనాలు పెడుతున్నప్పుడు, ఇద్దరికి మేలు చేస్తున్నప్పుడు దేవుడు మాత్రం అది నిత్య జ్ఞాపకం చేస్తాడు అనమాట. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. 2 కొరింథీయులు 9:9 దేవుడు నిత్య జ్ఞాపకం చేస్తుంది. స్తోత్రం. యేసునామములో ఒకళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు, యేసునామములో ఇద్దరికి చేస్తున్న సహాయం ఉంది, మేలు ఉంది. దాని వల్ల మనం చూసినట్లయితే దేవుడు అది ఒక్కరోజు కాదు, కొన్ని నెలలు కాదు, నిత్య జ్ఞాపకం చేస్తాయి అనమాట. అంటే దానికి అర్థం నిత్యత్వంలో కూడా జ్ఞాపకం జరుగుతాయి అనమాట. నా కుమారుడు భూమిలో బ్రతికినప్పుడు నమ్మకంగా బ్రతికామని దేవుడు నిత్య జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. మనం మర్చిపోతాము, కానీ దేవుడు నిత్యం జ్ఞాపకం చేసుకొని మనకి ఇంకా అది దేవుని మన అనుభవించడు. దేవుడు సహాయం దయచేయనాక అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం వేస్తున్న విత్తనాలు చాలా పవర్ఫుల్. అది ఎలాగ వేసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. ఏ విత్తనాలు వేసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మసమైన విత్తనాలు వేసుకోవాలి. ఫైనాన్షియల్ విషయం కూడా మనం చూసినట్లయితే దానిలో అది చిన్న విషయం. ఆత్మ సంబంధ విషయంతో పోల్చిన చాలా చిన్న విషయం. చిన్న విషయంలో
మనం నమ్మకత్వం ఫెయిత్ఫుల్ చూపాలి. మాసిదోనియ సంఘం అది చూపామన్నమాట. అందుకొరకు ఆ సంఘాన్ని గురించి ప్రత్యేకంగా రాయబడింది. ఫిలిప్పీ సంఘం ఆ విషయంలో ఫెయిత్ఫుల్ చూపాం. ఫెయిత్ఫుల్ గా మనం ఉండాలి. అప్పుడే పరిస్థితులు మారుతాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా పరిస్థితులు మార్చు ప్రార్థన చేయాలి. దానితో పాటు క్రియలు కూడా ఉండాలి అనమాట. దానికి తగినట్టు క్రియలు కూడా రావాలి. ప్రార్థన మాత్రం సరిపోవడం లేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న వ్యక్తులే మొదటిగా ఇచ్చే వ్యక్తులుగా మార్చబడతాయి వారు. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేసిన వారు ఆత్మ అధికంగా బలపరచబడతాయి. దేవుని ప్రేమతో వారు నింపబడతాయి, దేవుని ప్రసన్నతో నింపబడతాయి. వారు దేవుని చిత్తం చేస్తారు. అందుకొరకు యేసు కొడుసు ప్రార్థన నేర్పించారు. ఒకటి ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. ఇప్పుడు మనం హృదయం చేంజ్ అవుతాయి. మన హృదయం చేంజ్ అవుతున్నప్పుడు దేవుని చిత్తానుసరణ నిర్ణయాలు చేసుకొని ఆ వాక్యం అమలుపరిచినప్పుడు దానికి తగినట్టు ఆశీర్వాదాలు మనం తప్పకుండా అనుభవిస్తాయన్నమాట. భూమిలో మాత్రం కాదు, యుగంలో మాత్రం కాదు, రాబోతున్న యుగంలో కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు అందుకొరకే ప్రియుల సమయం ఇదే అనమాట. దేవుని చిత్తానుసరణ మంచి విత్తనాలు వేసుకొని బ్రతకడానికి ఉన్న సమయం ఇది. కాబట్టి సమయం జ్ఞానం కావాలి. జ్ఞానం లేని వ్యక్తులు సమయం సరిగా వాడుకోవడం లేదు. జ్ఞానం మనకు అవసరం. కాబట్టి ప్రార్థన చేసిన ప్రభావ మీ జ్ఞానం నాకు దయచేయము. జ్ఞానం లేని వ్యక్తులు మామూలుగా పడతారు. కాబట్టి దేవుడు గొప్ప జ్ఞానం మనకు అనుగ్రహించినాక సమయోచితమైన జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాగే ప్రియులారా మంచి విత్తనాలు వేసుకొని మనం ముందుకు వెళదాం. మంచి విత్తనాలు వేసుకొని ముందుకు వెళితేనే మీకు హార్వెస్ట్ తప్పకుండా వస్తాయి. కానీ తప్పకుండా వస్తాయి. ఆ విషయంలో ప్రియులారా మనం అనుమానం అవసరం లేదు. దేవుని రాజ్యములో దేవుని కుమార్తెగా ఉండే, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలు కొత్తగా జన్మించిన వ్యక్తి ఉండే, ఆత్మానుసరి దేవుని చిత్తానుసరి విత్తనాలు మీరు ధైర్యంతో వేసుకోవచ్చు. మీరు తప్పకుండా హార్వెస్ట్ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది ప్రియులారా? దేవుడు కోరుతుంది గ్రేట్ హార్వెస్ట్ లోనికి మనం నడవాలి. గ్రేట్ హార్వెస్ట్ ఒక అనుభవం ఉంది, దానిలో కూడా ఇంకా లోతైన అనుభవాలు ఉంది. కానీ దానిలో మనం వెళ్ళాలి అంటే ఇప్పుడున్న చిన్న విషయంలో ఫెయిత్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ చిన్న విషయంలో మన హృదయం తీర్మానంలో మనం ఓడిపోయిన స్థాయిలో ఉండే గొప్ప హార్వెస్ట్ మనం పొందలేదు. అది కూడా గ్యారంటీ అనమాట. అది కూడా గ్యారంటీ. కాబట్టి మన హృదయంలో చూసిన ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మీ హృదయం దాన్ని బట్టి పంట కోత అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చెక్ చేస్తాం మన హృదయం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దేవుని రాజ్యం విషయంలో మనం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ దేవుని వాక్యానుసరంగా లేదు అంటే దాన్ని మర్చుకోవాలి. లేదంటే ప్రమాదం అనమాట. లేదంటే దారిద్ర్యం, కరువు రావడానికి అవకాశాలు ఎక్కువని, ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితులు రావడానికి అవకాశాలు ఎక్కువని. కానీ దేవుని వాక్యానుసరంగా మన హృదయాన్ని మర్చుకొని దేవుని వాక్యానుసరంగా బ్రతున్న వ్యక్తిగా మనం ఉండే 100% దేవుని అనుభవిస్తుంది. దేవుడు దీవిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుని ఒక చేయి పని చేస్తాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ప్రియులారా మనం చూపిస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నా ఈ కొరింథీ సంఘం గురించి ప్రియులారా మనం చూసితే విశ్వాసంలో మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు, వాక్య పరిచయంలో మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు, ప్రేమ చూపే విషయంలో మీరు గొప్ప స్థాయిలో ఉన్నారు. మంచిది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఆసక్తి చూపాలని పౌలు చెప్తున్నామన్నమాట. దేని కొరకు చెప్పాము? అది తన క్షేమం కొరకు అనేది కాదు, కానీ తనకు కూడా దానిలో క్షేమం ఉంది. అది దానికంటే అందరూ క్షేమం కొడుతున్నారు, సంఘర్షేమం కొడుతున్నారు, ఎదుటి వ్యక్తి క్షేమం, అందరూ క్షేమంగా ఉండాలి అంటే నేను ఈ విషయంలో నమ్మకం ఉండాలి, మీరు నమ్మకం ఉండాలి. ఒక్కరు నమ్మకమని కాదు, ఈ విషయంలో ఆత్మ సంబంధం విషయంలో వాక్యానుసరణ విషయంలో మన అందరూ ఫెయిత్ఫుల్ చూపాలి. అప్పుడు గొప్ప పనులు జరుగుతాయి అన్నమాట, గొప్ప కార్యాలు జరుగుతుంది. అందరూ ఫెయిత్ఫుల్ ఉండాలి. హార్ట్ దేవుని స్వరానికి వినాలి, ఎట మాత్రం కాదు లోపడాలి. దాని విషయంలో మన ఉత్సాహం దేవుడు అనుగ్రహించినాక, ఉత్సాహం మనకు అనుగ్రహించినాక, దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినాక, మన మనసులో దేవుడు సిద్ధపరిచినాక, ఇప్పుడు ఎలాగే ప్రియులారా మనం నమ్మకుండే గొప్ప దేవుని కార్యాలు మనం చూడవచ్చు, ఆశీర్వాదాలు మనం అనుభవించుకోవచ్చు. అని ఇప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా చేస్తున్న నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం. తప్పుడు నిర్ణయాలు చేయవద్దు, దయచేయవద్దు. తప్పుడు నిర్ణయాలు ఒకవేళ మీరు ఉండే మారు మనసు పొందండి. తప్పుడు నిర్ణయాలు ఈ విషయంలో మీరు ఏదైనా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన తప్పుడు నిర్ణయాలు ఉండే మారు మనసు త్వరగా పొందండి. దేవుని చిత్తం చేయండి. దేవుని చిత్తం చేయడం వల్ల ఇలా దేవుని కార్యాలు మనం అనుభవిస్తాయి అనమాట. మనం అనుభవిస్తే ఇద్దరిలో
జీవితంలోనికి మన ఆశీర్వాదాలు విడుదల చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. కాబట్టి అలాగేం అవుతుంది, అనేకులు దేవుని స్తుతిస్తే అనేకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, నూతన దారిలో ఓపెన్ అవుతుంది. ఊహించలేని దేవుని యొక్క ప్రేమ దాని యొక్క విడల్పు, లోతు, పొడుగు, ఎత్తు లోతుగా మనం అనుగ్రహించుంటూ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దాని ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం దేవుని చిత్తం చేస్తాం. దేవుని ఒక ప్రణాళిక కూడా గట్టిగా స్ట్రాంగ్ నిర్ణయం మనం తీసుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్ నిర్ణయం మనకు అవసరం అనమాట. ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాము అని ఆ చిత్తం మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం నేర్చుకోవాలి, బలవంతం కాదు. కాబట్టి మన మేలు కావాలి అంటే, దేవుని మేలు ఎక్కువ మనం అనుభవించాలంటే మన ఫెయిత్ హోల్డ్ చూపాలి. వేరే మార్గం లేదు, షార్ట్ కట్ లేదనమాట. కొందరేమో నన్ను షార్ట్ కట్ గా దీవించమని ప్రార్థన చేస్తారేమో, కానీ దేవుని ఆశీర్వాదాలు మన అదేగా దాని లెవెల్లో మనం ఎదగాలి అంటే మీరు ఫెయిత్ఫుల్ జీవగల దేవుని ముందు చూపి తీరాలి. వేరే మార్గం లేదు. నేను మాత్రం చూపలేదు, నేను పక్కగా నిలబడతాను, వేరే వారు చూపమంటే మనం ఆశీర్వాదం అనుభవించడం తగ్గిపోతుంది. ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో వారు దేవుని అధికంగా వారు అనుభవిస్తుంది. ఎవరైతే నమ్మకం ఫెయిత్ఫుల్ దేవుని ముందు చూపలేదో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో చాలా వణికిపోతాం. అది కాబట్టి మన హృదయంలో అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం, చిత్తానుసరంగా ఉన్న మంచి నిర్ణయాలు చేసే దైవ జ్ఞానం, దేవుని కృప, దేవుని యొక్క స్వరం, దానికి లోపడే కృప దేవా నాకు దయచం, మనకు అందరితో దయచమని ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. ఒకటి విషయంలో మనం నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కృప కావాలి, దేవుని సహాయం మనకు కావాలి. నమ్మకంగా బ్రతకాలంటే కృప కావాలి, సహాయం కావాలి. ఇప్పుడు దేవుని సహాయం అడుగుదాం. కాబట్టి నా హృదయం శుద్ధి చేయము, నా హృదయం వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా హృదయ కృప నాకు దయచమని ఇలా మనం ప్రార్థన చేస్తాం. బిడ్డి మాటలు మాత్రం సరిపోలేదు, జీవితం క్రియ కూడా చాలా ప్రాముఖ్యమైనమాట. కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రియులారా, దేవుడు మనల్ని దీవించినాక పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు తండ్రి. ప్రభు మీరు లైఫ్ చేంజ్ చేసే దేవుడు తండ్రి, మా బ్రదర్ని మార్చే దేవుడు తండ్రి, గొప్ప గ్రేట్ హార్వెస్ట్ లోనికి నడిపించడానికి శక్తి అయిన దేవుడు. దానికి తగినట్టు తండ్రి మేము కూడా ఎలాగ బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవా నేర్పించుము తండ్రి. మీ ఆలోచనకు లోబడి ప్రతి కృప తండ్రి మాకు దేవా దయచేము తండ్రి. దేవా మేము ప్రార్థన పూర్వకంగా మంచి తీర్మానం చేసుకొని, మీ స్వరానికి తగినట్టు తీర్మానం చేసుకొని దేవా ఆమె ఆత్మ సంబంధమైన విత్తనాలు వేసుకొని, దేవా మీ స్థానుసరంగా విత్తనాలు అది నమ్మకంగా వేసుకొని తండ్రి గొప్ప హార్వెస్ట్ పొందే అనుభవం మాకు అందరికీ హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థన చేసాం. ఈ విషయంలో ప్రభు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండే తండ్రి క్షమించము తండ్రి. ప్రభు మారుమనిస్తుందండి, హోలీ స్పిరిట్ దయచేయము తండ్రి. వాక్యం జీవమాత్మలుగా మార్చము తండ్రి. వాక్యములు ఉన్న సత్యం తండ్రి అది గ్రహించుకొని అది నా మేలు కొరకు అనే గ్రహింపు తండ్రి దయచేయము తండ్రి. మా మేలు కొరకు మీరు మాట్లాడుతున్నా అని గ్రహింపు తండ్రి దయచేయము. ఎవరైనా ఈ విషయంలో తప్పు బట్టి ఉండే తండ్రి, ఆ తప్పుడు ఆలోచన నుండి వారిని విడిపించుకోతండి. మేలు కొరకని తండ్రి నేర్పించము తండ్రి. ఆ సత్యాలు బయలుపరచము తండ్రి. ఆ రెవల్యూషన్ తండ్రి దయచేయము తండ్రి. దేవజ్ఞానం తండ్రి దయచేయము తండ్రి. తండ్రి శిఖారాధన ఒక ఎడబాకారడే అలాగా తండ్రి రాబోతున్న కాలంలో ఇప్పుడున్న దానికన్నా గొప్ప స్థాయికు తండ్రి మమ్మల్ని అభిషేకించి లేవనెత్తము. దానికి తగినట్టు మేము కూడా పరిశుద్ధాత్మ మీతో కలిసి ప్రతి కృప తండ్రి మాకు తండ్రి దయచేయము. ఆ కృప తండ్రి దయచేయము తండ్రి. ఓకే దేవా మీరు గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు తండ్రి, ఆశీర్వదించే దేవుడు. కానీ దానికి తగినట్టు మనస్సును కూడా మా హృదయాన్ని నూతనపరచము తండ్రి. దవాసిక ఆరాధన అలాగే తండ్రి అనేకలకు తండ్రి వేలాది లక్షలాది కొలాది ప్రజలకు దీవెనగరంగా పరిశుద్ధాత్మ దేవ మా హృదయాన్ని సిద్ధపరచము, మమ్మల్ని సిద్ధపరచము, సగబడులను సిద్ధపరచము తండ్రి. మహిమగనద అలాగే తండ్రి మీ నామంలో మీరు ఇప్పుడు దాకా తండ్రి విత్తనాలు పెట్టిన ప్రతి విత్తనాలు బట్టి సుదేశనం దేవుని ఆమె ఆత్మానుసరంగా దేవుని చిత్తానుసరంగా పెట్టిన ప్రతి విత్తనాలు దానికి తగినట్టు ప్రతి ఒక్కరు నూరందలుగా ఆశీర్వాదాలు యేసులో ప్రతి ఒక్కరు అనుభవించిన కానీ ప్రార్థన చేస్తుంది. మీరు రక్తంగా అభిస్తున్నాం, మహిమగనద మీకు అభిస్తున్నాం. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం అందరికీ ప్రార్థన చేసిన విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక ఆమేన్.